నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ పరిధిలోని అద్దంకి అర్బన్తో పాటు 5 మండలాలలో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు ఉత్తీర్ణత సాధించిన ప్రతి మండలంలోని మొదటి 5 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను 10,000 రూపాయల నగదుతో శాల్వా కప్పి సన్మానించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి రేణుక, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 576 వైదన నెక్స్ట్ సార్ ఒక్క పిల్లలు చప్పట్లు కొడితే పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటుందండి. అందరూ చప్పట్లు కొడతా ఉంటే ప్రోత్సాహంగా ఉంటుంది. నెక్స్ట్ 5 ప్రియాంక, లోహిత దత్త, ద్రాక్షాయిని, అమూల్య, పూజిత, కీర్తన. ఇక్కడ సేమ్ మార్క్ వచ్చేసరికి 6గురికి ఇస్తున్నాం సార్. పల్లికురవ మండలంలో తిమ్మాయిపాలెం. నెక్స్ట్ 572 అమృత, చక్రాయపాలెం. ఎందుకంటే మరి గౌరవ మంత్రివర్యుల వారికి పాఠశాలలన్నా ప్రోత్సహిస్తున్న సందర్భంగా సంతమాగులూరు మండలం కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి అందజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి. పేద ప్రజలకు ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు 69,16,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ రోజు అందజేసినట్లు తెలిపిన గొట్టిపాటి రవికుమార్, అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఈ 2 సంవత్సరాల కాలంలో సీఎంఆర్ఎఫ్ కింద మొత్తం 2,938 మంది లబ్ధిదారులకు మొత్తం 25,31,79,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెన్నుపాటి వెంకటరత్నమ్మ, బొమ్మరంపాడు, అంజిరెడ్డి అలేఖ్య, అద్దంకి టౌన్ అలేఖ్య, ఉప్పు సుధాకర్ 32,255, షేక్ మస్తాన్ వాళ్ళు బలిపుర మండలం అండి, కోటేశ్వరమ్మ బొమ్మరంపాడు, తీసుకున్నపల్లి చిరకొత్త. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం కేంద్రంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలపై అర్జీలను సమర్పించడం జరుగుతున్నది. ఈ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, అద్దంకి ఆర్డీఓ శ్రీ జాన్సన్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ అంటారు సార్, రామారావు గారు ఇచ్చారు, చెక్ చేయండి. ఏ ఊరు ఏంది చూడండి, ఇంపార్టెంట్ అయితే చూద్దాం.
చెప్పాను ఇక్కడ ఉంది కదా ఇది. మీరు ఇది ఇక్కడే ఉందా ఏంది? అరే ఉందా పట్టించుకోవట్లేదు ఏంది ఎక్కడ పెండింగ్ ఉంది అసైన్మెంట్ కమిటీ ఇంకా ఇవ్వాలా అసైన్మెంట్ కమిటీ పెట్టినప్పుడు ఇస్తాం లేనప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ కటింగ్ ఇంకా కొత్త ఇవ్వలేదు రేపు చేపిద్దాం అది రేపు ఇచ్చేటప్పుడు చేపిద్దాం కొత్త పెన్షన్ ఉండదు రేపు సర్టిఫికేట్ అయ్యి ఉంటాయా ఎంతమంది వికలాంగుంది సర్టిఫికేట్ ఎంత ఏం కావాలి నీకు చనిపోయారు ఇంటి దగ్గర పెట్టారు రేపు పెన్షన్ కొత్త రాలేదు రేపు కొత్త ఇస్తారు ఒక 4 నెలలు పెట్టింది డబ్బులు రాగానే గవర్నమెంట్లో ఇస్తారు కొత్త వచ్చినప్పుడు నీకు కొడుతుంది సరేనా ఎంత నీకు పెన్షనా పెన్షన్ అట్లా నీకు ఎందుకు నీకు ముందు ఏదైనా డబ్బులకి ఇస్తారు పెన్షన్ వచ్చినప్పుడు ఏంటి ఇలా పట్టాలి తీసుకున్నారు ఐడియా ఉన్నా చెప్పండి అద్దంకి పట్టణంలోని అన్నా క్యాంటీన్లో వివిధ పనుల నిమిత్తం పల్లెల నుంచి పట్టణానికి వచ్చిన నిరుపేదలకు అభాగ్యులకు అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం టిఫిన్ 400 మందికి, మధ్యాహ్నం భోజనానికి 400 మంది, సాయంత్రం భోజనానికి 150 మందికి ఆకలి తీరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లో మంచి టిఫిన్, భోజనం, కూరలు వడ్డిస్తున్నారు. అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అధికారుల పర్యవేక్షణలో రుచికరమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణంలో అన్నా క్యాంటీన్ నడుస్తుంది. ఇంత మంచి నిర్ణయం తీసుకొని నిరుపేదల అభాగ్యులకు పట్టెడు అన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వామివారి దర్శనానికి వేసవిలో వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇంకొక ఏసీ అవసరమని మన అసిస్టెంట్ కమిషనర్ మదవంచి తిమ్మనాయుడు గారు తెలియపరచగా, గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామ వాస్తవ్యులు గుర్రం సాయి మౌనిష తండ్రి రమేష్ బాబు, దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు 65,000 రూపాయల విలువ గల ఏసీని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు దేవరపల్లి సురేష్ బాబు, అర్చకులు చిన్నబాబు, జితేంద్ర, శ్రీనివాసరావు, సుదర్శనం, సీతారామాంజనేయాచార్యులు గారు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో 30 పడకల వైద్యశాల ఉన్న
అన్ని వ్యాధులకు వైద్యులు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న కంటి వైద్యం చేయడానికి అందుబాటులో వైద్యులు లేరు. గతంలో ఇక్కడ పనిచేసిన కంటి వైద్యులు ప్రస్తుతం తాళ్ళూరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు కంటి వైద్యం కోసం వైద్యులు నిర్మించకపోవడంతో అద్దంకి చుట్టుపక్కల గ్రామాల కంటి వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో తాళ్ళూరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ ఉమా 150 మంది కంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులకు కంటి పరీక్షలు చేసి గుంటూరు సమీపంలో ఉన్న శంకర్ కంటి వైద్యశాలకు 3 బస్సుల్లో పంపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు కంటి వైద్య నిపుణులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. మంచి లేడు చిల్లాడు ఉన్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్ బ్యాంక్ సిబ్బంది స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసి కరపత్రం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని ఒంగోలు రోడ్లో డాక్టర్ రంగారావు హాస్పిటల్ పక్కన నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని బ్యాంక్ అధికారులు తెలిపారు. సహకార బ్యాంకులో సీనియర్ సిటిజన్కు 7.80కు, సాధారణ వ్యక్తులకు 7.30 డిమాండ్పై అధిక వడ్డీ ఇస్తున్నామని, అంతేకాకుండా రైతులకు క్రాప్ లోన్, వ్యవసాయ పనిముట్లపై రుణాలు, గృహ రుణాలు తదితర రుణాలు తక్కువ వడ్డీపై ఇస్తున్నామని, బంగారంపై రుణాలు 20 లక్షలు మించకుండా ఇస్తున్నామని, అద్దంకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలజ, బ్రాంచ్ మేనేజర్ విజయ్ కృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, అధికారులు పాల్గొని ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అనేక మందికి అకౌంట్లు ఓపెన్ చేసి డిపాజిట్లపై వడ్డీ రాబడిపై అవగాహన కల్పించారు. జిల్లా ప్రజలందరికీ శుభవార్త. ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ తరఫున ప్రకాశం జిల్లాలో మన బ్యాంక్ చైర్మన్ గారైన కామేపల్లి సీతారామయ్య గారు, సిఇఓ గారైన టీడీవీ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ లోన్ డిపాజిట్ ఫెస్టివ్ మేళా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిగతా అన్ని బ్యాంకుల కన్నా కూడా 0.5% అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నాం. 444 రోజులకి సీనియర్ సిటిజన్ 7.80, సాధారణ వ్యక్తులకి 7.30 తరఫున ఈ డిపాజిట్ మేళా పెట్టాం. అదేవిధంగా లోన్ మేళా అని అన్ని రకాల సీఎం సూర్య గారు కానీ, ఎస్హెచ్జీలు కానీ, కార్ లోన్స్ కానీ, రైతులకి క్రాప్ లోన్స్ కానీ, రైతులకు కావాల్సిన అన్ని రకాల రుణాలు, ట్రాక్టర్ లోన్స్ కానీ, ఒక వ్యక్తికి గరిష్టంగా 25 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి బ్యాంక్ సిద్ధంగా ఉంది. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా గోల్డ్ లోన్ కూడా ఒక వ్యక్తికి 20 లక్షలు ఇస్తున్నా ఉంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా త్వరితగతిన రైతులకు రుణాలు అందించడానికి ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సిద్ధంగా ఉంది.
నా పేరు విజయకృష్ణ. నేను పిడిసి బ్యాంక్ అద్దంకి బ్రాంచ్ చీఫ్ మేనేజర్గా పనిచేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం శైలజ. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము ప్రెసెంట్ ఇక్కడ అద్దంకి బ్రాంచ్ సేవలో మన చైర్మన్ గారైన ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు డాక్టర్ సీతారామయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే మన CEO గారైన PDV శర్మ గారి ఆధ్వర్యంలో డిపాజిట్ మేళాని కంప్లీట్ చేసుకుంటున్నాము. ఫెస్టివ్ 2026 సీనియర్ సిటిజన్కి 7.8%, నార్మల్ పీపుల్కి 7.3% చొప్పున 4 డేస్కి డిపాజిట్ మేళాని కండక్ట్ చేస్తున్నాము. అలాగే రైతులకి, అలాగే వినియోగదారులందరికీ అనుకూలంగా ఉండాలని వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్, సూర్యగర్ లోన్స్ అన్నింటినీ ఇంట్రడ్యూస్ చేశారు. వీటన్నిటిని యూజ్ చేసుకుని కస్టమర్లు అందరూ లోన్ మేళా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధ్యక్షులు శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు అభినందన మరియు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించి కార్యక్రమం ఈ నెల 24వ తేదీ దర్శిలో నిర్వహించుకున్నటకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 540 మార్కులు, ఇంటర్లో 900 మార్కులు సాధించిన విద్యార్థులు మార్కుల లిస్టును ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి లేదా విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ అద్దంకి వెంకట అజయ్ కుమార్ 9949944812 నెంబర్కు ఈ నెల 17వ తేదీ నాటికి మార్కు లిస్టు పంపవలెను అని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు తెలియజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు మరి ఏ సమాజం అభివృద్ధి చెందాలన్నా విద్య ముఖ్యం. అందులో భాగంగా విద్యను ప్రోత్సహించే అంశంగా తీసుకొని జిల్లా సంఘ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇప్పటికీ 5వ సంవత్సరం, ప్రతి సంవత్సరం 10th క్లాసు, ఇంటర్మీడియట్ మరియు ఉన్నత చదువుల్లో 90% మార్కులు సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ దర్శి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆ విద్యార్థులందరికీ కూడా అభినందన కార్యక్రమం నిర్వహించి నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేయబడును. ఈ అర్హత కలిగిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 17వ తేదీ ఆదివారం సాయంకాలం 5 గంటలలోపు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసాచారి లేదా విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ అద్దంకి అజయ్ బాబు గారికి వారి మార్కు లిస్ట్ పంపినట్లయితే లిస్ట్ తయారు చేసి వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేసి 24వ తేదీ వారి అందరూ కూడా అభినందించి నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేయబడును. కావున ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారిని కోరుతూ ఉన్నాం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన కాన్వాయ్ను కుదించారు. ఎస్కార్ట్ వాహనాలతో పాటు కాన్వాయ్లో ఉపయోగించే ఇతర వాహనాలన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఒక వాహనంలోనే శుక్రవారం నియోజకవర్గ పర్యటన నిర్వహించారు. మంత్రి గొట్టిపాటితో పాటు సిబ్బంది కూడా అదే వాహనంలో ప్రయాణిస్తూ పర్యటన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణతో పాటు ఇంధన పొదుపుకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం అధికార వర్గాల్లోనూ ప్రజల్లోనూ ప్రశంసలు అందుకుంటుంది. ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ఇంధన వినియోగంలో మితవాదాన్ని పాటించాలని ప్రభుత్వం ఇచ్చే సందేశాన్ని మంత్రి తన ఆచరణ ద్వారా చాటి చెప్పారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క వాహనంతోనే జిల్లా పర్యటన నిర్వహించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అద్దంకి మండల సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడింగ్ ఆధ్వర్యంలో CITU నాయకులు అధ్యక్షతన అద్దంకి బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU అద్దంకి కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమెరికాకు నరేంద్ర మోడీ తొత్తుగా మారారు అని, ఎక్కడో పశ్చిమ దేశాలలో యుద్ధం జరుగుతుంటే భారతదేశంలో ఇంధన ధరలపై 3 రూపాయలు అదనపు భారం మోపారు.
మోపారు అని ఆయన విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు నానాటికి పెరిగిపోయి ఆటో కార్మికులు, లారీ ఓనర్లు, ఆర్టీసీ అధిక నష్టాలను చవిచూస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేని ఎడల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది అని అన్నారు. ఈ ధర్నాలో వ్యవసాయ, కార్మిక సంఘాల, ఆటో డ్రైవర్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంచిదేమో ఇట్లాంటి భారాలు లేకుండా ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అంటే ఎన్నికలు జరిగిందాక ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక మాట. లీటర్ పెట్రోల్కి 3 రూపాయలు ఈరోజు అదనంగా పెట్టినటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ఈ దుర్మార్గమైనటువంటి వైఖరిని ప్రజా సంఘాలుగా, సిఐటి వామపక్షాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు చాలన్నటువంటి వేతనాలతోటి స్వయం ఉపాధి పొందుతున్నటువంటి ఆటో కార్మికులు కానీ, మిగతా రవాణా దాని మీద ఆధారపడుతున్నటువంటి కార్మికులు కానీ ఈరోజు గూడ్స్ ట్యాక్స్ సంబంధించినటువంటి లారీల ద్వారా సరుకులు సరఫరా అవుతుంది. అంటే ఈ యొక్క ఆటో కార్మికులు ఇప్పటికే స్త్రీశక్తి పేరుతోటి రకరకాల ఉచిత పేరుతోటి ఈరోజు బాడిగలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా పెట్రోలు, డీజిల్ 3 రూపాయలు పెంచి ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదేదో ఆటో కార్మికులకు లేకపోతే మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళకు, కార్లకు ఉన్నటువంటి వాళ్ళకు సమస్య కాదు. ప్రజల మొత్తం మీద ఈ భారాలు పడతా ఉన్నాయి. ఈ భారాలు నిత్యావసర వస్తువుల ధరల మీద పడతా ఉన్నాయి. ఈరోజు లారీకి సంబంధించినటువంటి సరుకులు రవాణా చేస్తే అదనంగా ఈరోజు బాడిగలు వస్తూ ఉన్నాయి. ఆ అదనమైనటువంటి రవాణా ఖర్చులన్నీ ప్రజల మీద ఈరోజు నిత్యావసర వస్తువుల మీద పడిపోతూ ఉన్నాయి. అందుకని ప్రజలందరూ ఈ ఏదైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తూ ఉంది, దీన్ని అందరూ వ్యతిరేకించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే దాకా మనకు ఆయిల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి, అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అదే మన పక్కనే ఉన్నటువంటి రష్యా ఈరోజు కారు చౌకగా మనకి ఆయిల్ సరఫరా చేస్తామంటే, అమెరికాకి తొత్తుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు అమెరికా చెప్పు చేతల్లో భారతదేశ సౌర అధికారాన్ని అమెరికా ట్రంప్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ అధికంగా హెచ్చించి కొనాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. అందుకని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంటే ప్రజలందరికీ ఏమి ఇబ్బంది లేదు, మనకేమి ఇబ్బంది లేదు. సంవత్సరానికి సరిపడేటువంటి నిల్వలు మన దగ్గర ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఈరోజు 3 రూపాయలు అదనంగా పెట్టడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. ఈ వైఖరిని అందరూ నిరసించాలి, వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు అధ్యక్షులు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.